అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కంద పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా కోసుకున్నానండి. ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ముందుగా పసుపు వేసుకుందాం, గుడ్లు పాడవకుండా ఉంటాయి. ఎగ్స్ అండి, కోడిగుడ్లు వేసుకున్నాం. మిక్సీ వేసుకున్నామండి. ఇది ఎగ్స్ ఇవ్వండి. ఎగ్స్ తీసేసుకున్నాం. ఇదే కడాయిలో కొంచెం కావాలంటే ఆయిల్ వేసుకోండి. వేసుకుని ఇందాక తయారు చేసుకున్నాం పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులో మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నా. మీరు కావాలంటే కల్లుప్పు లేకపోతే మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. కోసి పెట్టుకున్న కంద ముక్కలు వేసుకుందామండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి కంద ఉడికేదాకా. ఇందులోనే కారం అండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీకు రుచి సరిపడా కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. పెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ముక్కలు ముడికేదాకా చింతపండు పులుసు వేసుకున్నాం. 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. పావు టీ స్పూన్ షుగర్ వేసుకోండి. దీనివల్ల పులుపు ఇరిగి టేస్ట్ వస్తుంది. పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. అంతేనండి, కంద పులుసు రెడీ. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, కంద పులుసు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.